श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यन्मा భక్తులరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రభాత పూజల పిమ్మట మన దేవాలయంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మన దేవాలయ సముదాయంలో ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం, సాయినాథ దేవస్థానం, ఆదిత్య అంబికా విష్ణు గణనాథ సహిత మహాదేవస్వామి దేవస్థానం, శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో ప్రభాత పూజలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం భారత ఇతిహాసం చెప్పుకుందాం. నేటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 137 అధ్యాయాలు పూర్తి చేసి 138వ అధ్యాయంలోని 189వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 190వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఇతి సంస్తూయమానోపి మార్జారేణ సమూషికః మనసా భావగంభీర మార్జారం వాక్యం అబ్రవీత్. పిల్లి ఎలుకని ఎంత ప్రశంసిస్తున్నా కూడాను ఎలుక మాత్రం గంభీరంగా పిల్లితో అన్నది, సాధుర్భవాన్ శ్రుతార్థోస్మి ప్రియే చ నచ విశ్వసే సంస్థవైర్యాయ ధనౌ ఖైర్వా నాహం శక్య పునస్త్వయా నహ్యమిత్రే వశం యాంతి ప్రాజ్ఞా నిష్కారణం సఖే. నువ్వు మంచిదానివి, నీ మాట విన్నాను, నీ మీద నాకు ప్రీతి ఉంది, కానీ నువ్వు చేసే స్థుతులతోటి నేను నీకు వశం అవ్వను సుమా. అస్మిన్నర్థే జగాదే ద్వే నిబోధో శనసా కృతే శత్రు సాధారణే కృత్యే కృత్వా సంధిం బలీయస సమాహితశ్చేరేజ్యుక్త్వా కృతార్థశ్చ న విశ్వసేత్. ఈ విషయంలో శుక్రుడు బోధించిన 2 కథలున్నాయి, తెలుసుకో. సమానమైన కార్యంలో బలవంతుడైన శత్రువుతో సంధి చేసుకొని ఉపాయంతో ఉండాలి, ఉపాయంతో మెలగాలి కూడాను. ప్రయోజనం పొంది కూడా నమ్మకూడదు సుమా. అంటే పిల్లి ఎలుకలు వల కొరికి ఎలుక పిల్లిని విడిపించింది. ఇప్పుడు పిల్లి సహాయం పొందింది. అలానే ప్రయోజనం పొందిన తర్వాత కూడా నమ్మకూడదు శత్రువుని. నా విశ్వసేత విశ్వస్తే నాతి విశ్వసేత్ నిత్యం విశ్వాసయేదన్యాన్ పరేషాంతు న విశ్వసేత్. నమ్మరాని వాణిని నమ్మకూడదు, నమ్మ తగిన వాణిని కూడా మితిమీరి నమ్మకూడదు. ఇతరులకు నమ్మకం కలిగించాలి కానీ ఇతరులను నమ్మకూడదు సుమా. తస్మాత్ సర్వాస్వవస్థాసు రక్షే జీవితమాత్మనః ద్రవ్యాణి సంతతిశ్చైవ సర్వం భవతి జీవితః అంత్యత. సర్వకాల సర్వావస్థల్లోనూ తన జీవితాన్ని తను రక్షించుకుంటూ ఉండాలి. బతికుంటే బరసాకు తిని బ్రతకవచ్చు సుమా. బతికుంటే అన్నీ సమకూరుతాయి. సంక్షేపో నీతి శాస్త్రానాం అవిశ్వాస పరోమతః ఋషు తస్మాద్ అవిశ్వాస పుష్కలం హితమాత్మనః. నీతి శాస్త్రాల సారం ఏమిటంటే
విశ్వాసం ఉంచకూడదు ఎవరి పట్ల అనే అవిశ్వాసం నీతి శాస్త్రాల సారం చేత మానవుల్లో అవిశ్వాసం అనేదే పుష్కలంగా హితం చేకూరుస్తుంది. సంక్షేపో నీతి శాస్త్రాణం అవిశ్వాస పరోమత. ముందే చెప్పింది అది, శుక్రుడు చెప్పినది. శుక్రనీతి వేరుగా ఉంటుంది, రాక్షస నీతి అన్నమాట. అలానే బృహస్పతి దేవగురు, ఆయన నీతి వేరే ఉంటుంది. సో శుక్రనీతి ప్రకారం ఏంటంటే అవిశ్వాసమే నీతి శాస్త్రాల సారం. ఎవరిని నమ్మకూడదు, విశ్వాసం ఉంచకూడదు. వజ్యంతే నాక్య విశ్వస్త శత్రుభిర్ దుర్బలాపి విశ్వస్తాస్తేషు వజ్యంతే బలవంతోపి దుర్బలై. ఎంత దుర్బలునైనా సరే జాగ్రత్తగా మెలిగి వాళ్ళ మాటలకి లొంగకుండా ఉంటే శత్రువుల చేత కూడా వాళ్ళు వధింపబడరు. అంటే అవిశ్వాసం కలిగి ఉంటే, జాగ్రత్తగా ఉంటే శత్రువుల చేత వధింపబడరు. ఏదో విశ్వసించి శత్రువు దగ్గరికి, నువ్వు నా శత్రువు, నీ దగ్గరికి నేను రమ్మంటున్నావు, నేను వచ్చాననుకో మింగేస్తావు, నువ్వు నాకు తెలుసు అని అర్థం అన్నమాట. త్వద్విదేభ్యో మయా హ్యాత్మా రక్షో మార్జార సర్వదా రక్షత్వమపి త్వమసి చాత్మానాం చాండాలా జాతి కిల్బిషాత్. ఓ మార్జాలమా, నన్ను నేను మీ వంటి వారి నుండి సదా రక్షించుకోవాలి సుమా. అలాగే నువ్వు కూడా నువ్వు చండాలుడి నుండి కాపాడుకో. చండాలుడు అనేవాడు ఏ మాంసం అయినా తింటాడు. పిల్లి మాంసం తింటాడు, కుక్క మాంసం తింటాడు, పావు మాంసం తింటాడు. కాబట్టి నీకు శత్రువు చండాలుడు, నువ్వు కాపాడుకో చండాలుడి నుండి. ఆ చండాలుడు అలా విసిరేస్తే కదా నువ్వు వల్లో పడ్డావు. కాబట్టి జాగ్రత్త. సతస్య భ్రువతస్త్వేవం సంత్రాసాజ్జాత సాధ్వస శాఖాం హిత్వా జనేనాశు మార్జార ప్రయయౌ తతః. ఇలా ఎలుక అంటుండగానే పిల్లి అక్కడి నుంచి పరుగు పారిపోయింది. అంటే దాని లోపల దీన్ని తినాలనే ఉన్నదనమాట. అంత చక్కగా అది రక్షించినా కూడా ఆకలితో మలమలమాడిపోతుంది. ఆహారం దొరకాలి, సిద్ధంగా ఉంది, ఆహారం తినేద్దాం అనుకుంది మాయమాటలు చెప్పి. కానీ ఎలుక ప్రాజ్ఞతతోటి నమ్మలేదని, కాబట్టి అది వేరే చోట ఆహారంకి పరిగెత్తేసింది. తతః శాస్త్రార్థ తత్వజ్ఞ బుద్ధి సామర్థ్యమాత్మన విశ్రావ్య ఫలిత ప్రాజ్ఞ బిలమన్య జగామ. ఇక ఎలుక కూడా ఎందుకైనా మంచిది, అది నా కన్నంలోకి వస్తుంది ఏమని ఇంకో కన్నంలోకి వెళ్ళిపోయింది దానికి కనపడకుండా. ఏవం ప్రజ్ఞావతా బుద్ధ్యా దుర్బలేన మహాబల ఏకేన బహువో మిత్ర ఫలితేనాభిసంధిత అరినాభి సమర్థ్యేన సంధిం కుర్వీత పండిత మూషికస్య బిడాలస్య ముక్తవజ్ఞోన్య సంశ్రయాత్. తెలివైన ఎలుక దానికి బలం లేకపోయినా తన తెలివితో బలవంతుడైన శత్రువుల్ని ఆ విధంగా శత్రువుల నుండి రక్షించుకుంటే తనను తాను. కాబట్టి ఎప్పుడు కూడా ప్రాజ్ఞుడు శత్రువుతోటి సంధి చేసుకోవాలి. ఎలుక పిల్లి ఒకదాన్నొకటి ఆశ్రయించుకుని ఆపద నుండి ఎలా బయటపడ్డాయో అలా బయటపడ్డాలి. ఇచ్చేవం క్షత్రధర్మశ్యామయా మార్గో నిదర్శిత విస్తరైన మహారాజా సంక్షేపమపి మే శృణు. ఇలా క్షత్రియ ధర్మాన్ని నేను నీకు చాలా చోట్ల విస్తారంగా చెప్పాను, ఇప్పుడు సంక్షిప్తంగా కూడా చెప్తాను విను అని ధర్మరాజుకు భీష్ముడు చెప్తున్నాడు. ఇందులో ఏంటంటే వీటికన్నా బలవంతులు ఉన్నారు కాచుకొని వీళ్ల ప్రాణం తీయటానికి. ఒక్క చండాలుడే కాకుండా ముంగీస, గుడ్లగూబ కూడా ఉన్నాయి. సో వాటి నుండి ఇవి రెండు పరస్పరం శత్రువులైనప్పటికీ ఇంతకన్నా బలమైన శత్రువు నుండి రక్షించుకున్నారు వాళ్ళకి వాళ్ళు. ఇదంతా చెప్పిన తర్వాత చెప్తున్నాడు భీష్ముడు, ఇంకా సంక్షిప్తంగా చెప్తాను వినయ్య.
అన్యోన్యకృత వైరౌత చక్రతు ప్రీతిముత్తమాం అన్యోన్యమభిసంధాతుం సంబభూవై తయోర్మతి పరస్పర శత్రుత్వం గల ఎలుక పిల్లి మంచి ప్రీతిమైన ఉత్తమమైన ప్రీతిని పొందాయి. వాటి బుద్ధి పరస్పరం వంచుకోవడానికి పనికొచ్చింది. తత ప్రాజ్ఞోభిసంధత్తే సమ్యక్ బుద్ధి సమాశ్రయాత్ అభిసంధీయతే ప్రాజ్ఞ ప్రమాదాదపి వా బుద్ధై. చక్కని బుద్ధిని ఆశ్రయించడం వల్ల ప్రాజ్ఞుడైన వాడు బలవంతుడిని మోసగించవచ్చు. బలవంతుడి యొక్క మోసం బారి నుండి తప్పించుకోవచ్చు, మోసం కూడా చేయవచ్చు. ప్రమాదపడితే ప్రాజ్ఞుడు కూడా తెలివిగల ఇతరుల వంచనకు లోబడతాడు. తస్మాదభీతవద్భీత విశ్వస్తవద విశ్వసన్ నహ్య ప్రమత్తశ్చలితే చలితో వా వినశ్యతి. చేత భయపడినా భయపడనట్లు, నమ్మకపోయినా నమ్మినట్లు ఉండేవాడు స్థిరంగా ఉంటాడు. వాడు పొరపాట్లు చేయడు. మరి స్థిరత్వం లేనివాడు చంచలుడు, పొరపాటితే నశిస్తాడు సుమా. కాలేన రిపుణా సంధి కాలే మిత్రేణ విగ్రహ కార్య ఇచ్చేవ సంధిజ్ఞ ప్రాహుర్నిత్యం నరాధిప. ఓ నరాధిప ధర్మరాజా, భీష్ముడు చెప్పున్నాడు, సంధి తత్వజ్ఞులు కాలాన్ని అనుసరించి శత్రువుతో సంధిని మిత్రుడితో వైరము చెయ్యాలని నిత్యం చెప్తారయ్యా. కాలాన్ని బట్టి, కాలం ముఖ్యం. ఏ కాలంలో ఏది ఆచరించాలో అది ఆచరించాలి. ఒక కాలంలో మిత్రుడితోటి కూడా వైరాన్ని వహించాలి. అంటే ఇందాక వీళ్ళు మిత్రులయ్యారు. ఎలుక పిల్ల ఎలుక కథలో పిల్లిని రక్షించి మిత్రురాలయ్యింది ఎలుక. కానీ అంత మాత్రం చేత మరి అది ఆ మిత్రత్వం కొనసాగించాలా, కొనసాగించకూడదు. కాలాన్ని బట్టి ఆ టైము, ఏ టైం అది, వలలో చిక్కుకున్న టైము, ఆ టైంలో వలను కొరికి బయటకు వచ్చేసారు ఇద్దరు కూడా. అదేమిటి, అది ఆ కాలంలో ఆ పని చేయాలి, చేసింది. కానీ ఆ తర్వాత కూడా మిత్రత్వం వహిస్తే అది తప్పు అవుతుంది. కాబట్టి మిత్రుడితో వైరం కూడా చేయాలి కాలాన్ని బట్టి. ఏతజ్ఞాత్వా మహారాజా శాస్త్రార్థం అభిగమ్య చ అభీక్తో అప్రమత్తస్య ప్రాగ్భయాద్భీతవచ్చరేత్. మహారాజా, ఇది తెలిసి రాజు శాస్త్రం యొక్క అర్థాన్ని గ్రహించి ప్రయత్నపరుడై అప్రమత్తుడై భయపడకుండానే భయపడినట్లుండాలి. భీతవత్ సన్నిధి కార్య ప్రతిసంధిస్తథైవ చ భయాదుత్పద్యతే బుద్ధి అప్రమత్తాభియోగజ. బలవంతుడైన శత్రువుని భయపడుతూనే చేరాలి. విడిపోయేటప్పుడు కూడా భయపడుతూనే విడిపోవాలి. భయం వల్ల, అప్రమత్తమైన ఏకాగ్రత వల్ల ఆపదలను తొలగించుకునే బుద్ధి కలుగుతుంది సుమా. న భయం విద్యతే రాజన్ భీతస్యానాగతే భయే అభీతస్య చ విశ్రంభా సుమహజ్జాయతే భయం. భయం రాకముందే భయపడేవాడికి భయమే కలగదు. ఏమరపాటుతో నిర్భయంగా ఉండేవాడికి ఖచ్చితంగా భయం ఏర్పడుతుంది. అభీశ్చరితి యో నిత్యం మంత్రోదయ కథంచన అవిజ్ఞానాద్య విజ్ఞాత గచ్చేదాస్పతర్షిషు. నిత్యము భయరహితంగా, భయం లేకుండా తిరిగేవాడికి ఏ రహస్యం చెప్పకూడదు. ఎందుకంటే వాడికి జ్ఞానం లేకపోవటం వల్ల ఆ రహస్యాన్ని ఇతరులకు చేరవేస్తాడు. తస్మాత్ అభీతవద్భీత విశ్వస్తవద విశ్వసన్ కార్యాణం గురుతాం ప్రాప్య నానృతం కించిదాచరేత్. అంచేత భయపడినా భయపడనట్లు, నమ్మకపోయినా నమ్మినట్లు ప్రవర్తిస్తూ ఉండాలి. కార్యాభారంతో అసత్య కృత్యం ఏమాత్రం చేయరాదు.
ఏవమే తన్మయా ప్రోక్తం ఇతిహాసం యుధిష్ఠిరా శ్రుత్వా త్వం సుహృదాం మధ్యే యథావత్ సముపాచరా ధర్మజా. నేను నీకు ఈ కథ చెప్పాను, దీన్ని విని మిత్రుల మధ్య తగినట్లు ఆచరించు నువ్వు. ఉపలభ్యమతిం చాగ్ర్యాం నాపరి అరిమిత్రాంతరం తథా సంధి విగ్రహ కాలోచ మోక్షోపాయస్తథైచ. ఏకాగ్ర బుద్ధిని పొంది శత్రుమిత్రుల తేడా తెలుసుకుని సంధి విగ్రహ కాలాలని ఆపదల నుండి భయపడే ఉపాయాలని తెలుసుకోవయ్యా. శత్రు సాధారణే కృత్యే కృత్వా సంధిం బలీయస సమాగతశ్చర్యేద్యుక్తో కృతార్థో నచ విశ్వసేత్. శత్రువుకు నీకు సమానమైన పనిలో బలవంతులతో సంధి చేసుకుని కలిసి తర్వాత యుక్తితో సంచరించాలి సుమా. కృతార్థులైన తర్వాత కూడా నమ్మి ఉండకూడదు. అవిరుద్ధాంత్రివర్గేణ నీతి మేతా మహీపతే అభ్యుత్తిష్ట సుతా తస్మాత్ భూయ సంరక్షయన్ ప్రజా. ధర్మార్థ కామాలకు విరుద్ధం కాని ఈ నీతిని నా నుండి విని ప్రజల్ని రక్షిస్తూ అభ్యుదయం పొందు ధర్మరాజా అని భీష్ముల వారు చెబుతున్నారు. బ్రాహ్మణ ఇశ్చాపితే సార్థం యాత్రా భవతు పాండవ బ్రాహ్మణ వై పరం శ్రేయ దివిచేహ చ భారత. బ్రాహ్మణులతో కలిసి నీ యాత్ర సాగించు. ఎప్పుడు వారే ఇహంలో పరంలో కూడా శ్రేయస్సును చేకూర్చుతారు సుమా. ఏతే ధర్మస్యనే వేత్తారః కృతజ్ఞాః సతతం ప్రభో పూజితా శుభకర్తారః పూజయేత్తాన్నరాధిప. వీరు ధర్మవేత్తలు, సదా కృతజ్ఞులు, పూజితులై శుభం చేస్తారు. ఎవరు? బ్రాహ్మణులు. అంచేత వారిని ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. రాజ్యం శ్రేయ పరం రాజ్యం సహచిత్యం చ లప్ససే కులస్య సంతిథిం చైవ యథాన్యాయం యథాక్రమం. రాజ్యాన్ని, శ్రేయస్సుని, యశ కీర్తుల్ని నువ్వు పొందుతావు. ఆ విధంగా చేస్తే రాజా, ధర్మరాజా, అవిచ్ఛమైన వంశం యథాన్యాయంగా యథాక్రమంగా పొందుతావు. ద్వయోరిమం భారత సంధి విగ్రహం సుభాషితం బుద్ధి విశేషకారకం యథాత్వపేక్షా క్షితిపేన సర్వదా నిషేవితవ్యం నృపశత్రుమండలే. బుద్ధి విశేషం కలిగించే సంధి విగ్రహాలు రెండింటిని గురించి నీకు చక్కగా చెప్పాను. సదా రాజు దీన్ని మెలకువతో పరిశీలించి శత్రువుల సముదాయం మీద ప్రయోగించాలి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి మార్జార మూషిక సంవాదే 38+100 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 138వ అధ్యాయం. రేపు మనం 139వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.